నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. విజ్ఞాన్, మీరు కూడా వార్తల్లో హల్చల్. ఏంటి అసలు వర్షినికి మీకు ఉన్న ఆ కాన్ఫ్లిక్ట్ ఏంటి? యాక్చువల్గా నేను న్యూస్ గురించి చర్చించాలనుకుంటానే కానీ నేను న్యూస్ అవ్వాలని కోరుకోను. బికాజ్ మన డ్యూటీ ఇదే కదా, రోజు బయట ఏం జరుగుతుంటే విల్ డిస్కస్, మంచి వచ్చాడో మాట్లాడుకుంటూ ఉంటాం. నీకు న్యూస్లో ఉండాలని ఉంటే నన్ను ఎందుకు ఎంచుకున్నావు? ఐఎమ్ ఏ వెరీ బ్యాడ్ చాయిస్ చెప్పాలి అంటే, ఎందుకంటే నేను పట్టించుకోను. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు టార్గెట్ చేసి వచ్చావు, నీకు నెక్స్ట్ కావాల్సింది ఏంటి? నువ్వు ఆరోపణ చేసావు, వదిలేసావు, మళ్ళీ తను వచ్చి కౌంటర్ ఇవ్వాలి, నెక్స్ట్ డిబేట్ ఇద్దరు కలిసి కూర్చోవాలి, ఆ తర్వాత అది కొనసాగుతా ఉండాలి. ఒకరి మీద ఒకరు కేసులు వేసుకుంటూ, నేను డిఫేమేషన్ కేసు వేయడం, ఆమె నన్ను ఏదో అన్నాడని కేసు వేయడం, ఏదో అట్లా వెళ్ళి ఒక 10-12 days బాగా హల్చల్ అయిన తర్వాత సర్లేండి ఏదో తెలుసో తెలియక అయినట్టుంది సారీ అని వదిలేయడం. బట్ ఈ లోపు వచ్చిన మైలేజ్ ఉంటుంది చూసావా, అలా లైమ్ లైట్లో ఉండాలన్న కోరిక ఒక పర్సన్కి ఉంటే, సేమ్ ఇంటెన్షన్ అవతల పర్సన్కి ఉంటే ఇక్కడ పర్వాలా, నేను పట్టించుకోవట్లేదు కదా. సో ఇట్స్ రాంగ్ చాయిస్. ఇంకెవరినైనా ఎంచుకుంటే బాగుండేదేమో, ఈ పాటికి మనం కూడా మాట్లాడుకునే వాళ్ళం ఆ సిచ్యువేషన్ గురించి. ఆబ్వియస్లీ ఐ సపోర్ట్ హర్ ఓన్లీ. ఎందుకంటే ఈ పిల్ల ఫస్ట్ అఘోరితో వెళ్ళినప్పుడు అందరికీ లైవ్లో ఇలా ఇస్తుందే తప్పితే, నేను పిలవగానే నా ఇంటికి వచ్చారు ఇద్దరు. అంటే నేను వాళ్ళ పోలీసులకు అప్పచెప్పొచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పొచ్చు, డోంట్ నో. నమ్మారు. ఎందుకు నమ్మారు అంటే, బికాజ్ నాకేం పెద్ద తప్పు అనిపించాలి అఘోరీలో. ఆమె తనేం క్రిమినల్ అనిపించాల నాకు. అంటే ఎవరిని పొడవలా, చిన్నపిల్లల మొహం మీద కర్చీఫ్లు పెట్టలా, ఓమ్ని వ్యాన్ ఎక్కించి పట్టుకెళ్ళలేదు, అత్యాచారాలు అఘాయిత్యాలు చేయలేదు. షీ డిడ్ంట్ డూ ఎనీథింగ్ కదా. ఎక్కడ లుంబిని పార్క్లోనో గోకుల్ చాట్లో బాంబులు పెట్టలేదు. మరి ఇంకెందుకు అని చెప్పేసి నాకు షీఈ్ నాట్ హార్మ్ఫుల్ టు సొసైటీ అని అనిపించి ఐ సపోర్టెడ్. ఆ తర్వాత ఏమైనా నా దగ్గరికే వచ్చింది, తను అన్నీ చెప్పుకుంది. చిన్నప్పుడు నాకు ఎట్లా యాక్టింగ్ ఇంట్రెస్ట్, ఎవరో ఇట్లా సన్యాసం మీద ఇంట్రెస్ట్ ఉండి ఎవరో బాబా దగ్గరికి వెళ్ళాను, ఇంటి దగ్గర ఎవరు వర్షిని, చిన్నప్పటి నుంచి ఏదో ఇంట్రెస్ట్ ఉంటే ఒక స్వామి దగ్గర ఏదో నేర్చుకుందంట, ఆయన సరిగ్గా నేర్పలేదేమో. ఆ తర్వాత అఘోరి వచ్చిన తర్వాత అఘోరి భావాలని బాగా నచ్చి, నేను ఈవిడితో ఉండాలనుకుంటున్నాను, ఈ రూట్లోనే వెళ్ళాలనుకుంటున్నాను, నాకు ఇంకా వేరే థాట్స్ ఏమి లేవు, అలా చెప్పింది. అది అనలైజ్ చేసుకున్నాం. యాక్చువల్గా మేము చేసిన టాపిక్ ఏంటంటే, రీసెంట్ డేస్లో నేను హోస్ట్గా, ఇంకో పెద్ద ఆవిడ గెస్ట్గా ఉంటూ బిగ్ బాస్ టాపిక్ వచ్చింది మాకు అన్ఎక్స్పెక్టెడ్గా. అవును, బిగ్ బాస్ 9 సీజన్ ఏం చేశారు అంటే, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి అలెక్య చిట్టిని, అదే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి దివ్యల మాదిరి కానీ ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళతో పాటు ఈక్వల్గా కొంచెం అటు ఇటుగా శ్రీవర్షిని అఘోరి కూడా బాగా వైరల్ అయ్యారు, వీళ్ళకంటే ఎక్కువ వైరల్ అయ్యారుగా. సో ఒక సీజన్ అంతా లైవ్గా పెళ్లి చేసుకోవడం, అన్నీ 2-3 సార్లు వెనక్కి తీసుకొచ్చిన, టోటల్గా ఒక 3 months కంప్లీట్గా మీడియా అంతా వాళ్ళ చుట్టే తిరిగింది. అయితే దీంట్లో అఘోరిని విలన్ని చేస్తే శ్రీవర్షిని మీద కొంచెం సింపతి పెరిగింది జనాల్లో. ఆ సింపతిని యూటిలైజ్ చేసుకొని, ఇంకా అలెక్య చిట్టి కన్నా ఫుల్ నెగిటివ్, కానీ ఈమెకు సింపతి ఇవ్వగలిగిందిగా. వాళ్ళతో పోల్చుకుంటే ఈవిడకు కూడా బిగ్ బాస్ వెళ్ళే అర్హత ఉంది. ఎందుకంటే పాపం ఈ అమ్మాయికి కూడా యాక్టింగ్ అంటే ఇష్టం, గతంలో రీల్స్ చిన్నవి చేసింది, సో తను కూడా ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళి ఉంటే ఈ రోజు కొంచెం మంచి సెలబ్రిటీగా మనం ఏదో టీవీ షోస్లో చూసేవాళ్ళమేమో. మోనాలిస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళ్ళిపోయింది. సో అట్లా ఈవిడ కూడా అర్హత ఉందని ఒక టాపిక్ చేసాం, అంతేగాని ఎక్కడ బాడీ షేమింగ్ చేసింది లేదు, పొట్టి బట్టల గురించి నేను మాట్లాడింది లేదు, నథింగ్ లైక్ దట్. అగ్రెసివ్గా ఇట్లా వచ్చి, ఇప్పుడు ఈ అమ్మాయికి అంటావా, ఈ మధ్యకాలంలో ఇంటర్వ్యూలు ఇచ్చావు, అంతగా వ్యూస్ ఏం రాలేదేమో మేబీ. గట్టిగా లైవ్ చాటర్లలో బాగా హడావిడి చేస్తే లైమ్ లైట్లోకి వస్తామని. ఇప్పుడు రీసెంట్ అనసూయ టాపిక్లో ఆమె ఎవరో హైలైట్ అయ్యి, ఎవడెవడో అడ్రస్ లేని క్యారెక్టర్లు అందరూ హైలైట్ అయ్యారు. ఈవెన్ అఘోరి వచ్చినప్పుడు కూడా ఈమె అఘోరి కాదు అని చెప్పి ఫేమస్ అయిన క్యారెక్టర్స్ ఉన్నాయి. చాలా జరిగినప్పుడల్లా థర్డ్ పార్టీ నుంచి ఎక్కడెక్కడ నుంచో ఎవరెవరో హైలైట్ అవుతూ ఉంటారు. మరి సో లైవ్ డిబేట్లలో కూర్చుంటే మరి ఏమన్నా ఫోకస్ అవుతాం అనుకున్నావు ఏంటో నాకు తెలియదు. నన్నే ఎందుకు టార్గెట్ చేసావు? నేనే నీకు సలహా ఇచ్చినట్టు. అది జరిగి మీరు ఆ టాపిక్ మాట్లాడి ఎన్ని రోజులైంది? ఇది నేను ఒక డెబిట్లో, టీవీ డెబిట్లో మీ వాయిస్ చూసా, విన్నాను. అవును, నిన్న మీ దగ్గరే నేను వర్క్ చేయించుకుంటూ వాళ్ళతో మాట్లాడా. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఫోన్ అది. అసలు ఈ టాపిక్కి మధ్యలో ఎంత ఉంది అసలు? ఎందుకు మీ మీద ఎందుకు పడింది అమ్మాయి? షీ వాంట్ సమ్వన్ టు బీ ఇన్ లైమ్ లైట్. ఓకే, ఈజీగా దొరికాను నేను, అంతే. అంటే రీసెంట్ డేస్ నువ్వు రెచ్చిపోవడానికి నేను తిట్టింది లేదు. ఈవెన్ నువ్వు ఎవరితో
ఈ ఎలిగేషన్ ఇంకెవరి మీద పాస్ చేసినా ఐ వుడ్ హ్యావ్ సపోర్ట్ యూ ఓన్లీ, ఐ థింక్ సో. బికాజ్ ఒక కన్సర్న్ ఉంది. పిలవగానే నన్ను నమ్మి వచ్చావు అఘోరిని పట్టుకొని. ఎక్కడికి వెళ్ళాలి తెలుసా వీళ్ళు, లేట్ నైట్ అలా పిలవగానే ఫస్ట్ కూర్చున్న తర్వాత ఓపెన్గా ఏంటమ్మా ఏంటంటే అన్ని విషయాలు చెప్పింది. అప్పటికి ఇంటర్వ్యూ ప్లాన్ ఏం లేదు. పోనీ ఇదంతా నాకు ఇంటర్వ్యూ ఇస్తావా అంటే అప్పటికప్పుడు ఒక కెమెరామెన్ కూడా లేకపోతే ఒక ఎడిటర్ అబ్బాయిని కెమెరా ఇట్లా ఆన్ చేయమని చెప్పి, సరిగ్గా యాంగిల్స్ కూడా ఉండవు, జస్ట్ అలా తీసేసాం గ్రీన్ మ్యాట్లో. నువ్వు ఇంటర్వ్యూ కూడా ఓకే అయింది అంటే నన్ను నమ్మింది. అంత నమ్మేసరికి నాకు ఒక చిన్న కన్సర్న్ ఉంటుంది కదా, అది సంగతి. బట్ ఎప్పుడు ఏమీ అనింది లేదు, నీ పొట్టి బట్టల గురించి మాట్లాడింది లేదు, జీరో చెప్పాలి అంటే. నేను ఎవరినైతే నేను హోస్ట్ చేసి గెస్ట్ని చేశానో ఆవిడకి అఘోరి అంటే ముందు నుంచి నెగిటివ్ థాట్స్ ఉన్నాయి, ఓకే, నాకైతే లేవు. ఐ జస్ట్ ఆస్క్డ్ హర్. అట్లా తను కూడా ఏం తిట్టలా, అమ్మ పర్లేదులే పద్ధతిగా ఉండు నువ్వైనా కొంచెం అని ఏమో చెప్పిందేమో, కానీ షీ డిడింట్ అంటే ఏం తిట్టలేదు, ఏమీ చేయలే. ఈ వీళ్ళు ఏం చేశారు అంటే, నీకు అన్ని ఛానల్స్ పరిచయాలు పెరిగాయి అఘోరి తర్వాత. నువ్వు కాల్ చేస్తే ఏ ఛానల్ అయినా నీ దగ్గరికి వస్తుంది ఒక ఇంటర్వ్యూ ఇస్తాను అంటే, ఆ సౌలభ్యం ఉంది. పోలీస్ స్టేషన్లు చూసావు, కోర్టులు చూసావు, అదేంటిది ఉమెన్ ప్రొటెక్షన్ హౌస్లో ఉంచారు కదా అక్కడెక్కడ, కస్తూరిబా సంథింగ్, అవి చూసావు, అన్నీ చూసేసావు. అంతకన్నా శ్మశానాలు చూసావు, బాబాల్ని చూసావు, ప్రపంచం అంతా బోల్డ్ అన్నీ చూసావు. కానీ ఒకటి మాత్రం వెళ్తూ ఉంది ఏంటంటే, ఇన్ని చూసినా నీకు రావాల్సినంత ఫేమ్ ఇంకా రాలా. అఘోరి విషయంలో అఘోరి నెగిటివ్ అయినా తన అరెస్ట్ తర్వాత నిన్ను ఎక్కడ పెట్టినా అందరు మర్చిపోయారు, రాలా. ఈ మధ్యకాలంలో లైమ్ లైట్లోకి వస్తున్నావు. నువ్వు పిలిస్తే ఛానల్ వచ్చింది, మంచి ఛానల్ వచ్చింది. వేరే ఛానల్లో ఆ అమ్మాయికి జాబ్ ఆఫర్ కూడా వచ్చిందని కూడా విన్నాను. కానీ ఆ ఛానల్ మీద రెస్పెక్టే ఉంది. ఎందుకంటే ఒక ఆడపిల్ల వచ్చి నాకు అన్యాయం జరిగింది అని చెప్తే వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు నువ్వైనా సరే వెళ్ళి ఒక ఛానల్కి వెళ్ళి నాకు ఇట్లా అన్యాయం చెందితే రారా, అయ్యో ఏమైందో అని. ఎక్కడ అన్యాయం జరిగిందామా అంటే, లేదు నన్ను చాలా వేధిస్తున్నాడు. ఎలా వేధిస్తున్నాడు, ఎలా అంటే అలాగే వేధిస్తున్నాడు. ఎవిడెన్స్ వాట్ అంటే ఏమన్నా నన్ను పొట్టి పట్టాలన్నది అలా ఎలా అంటారు? ఎక్కడ ఈ మధ్యకాలంలో ఆమె మీ పర్సనల్గా ఇంటరాక్షన్ కానీ ఆమెతో చిట్ చాట్ కానీ ఏమైనా జరిగిందా? జీరో, అసలు ఏం లేదు. అప్పుడు ఎప్పుడో వచ్చిన తర్వాత ఇప్పటివరకు అడ్రస్ కూడా లేదు. అడప వీళ్ళు ఎప్పుడన్నా కనిపిస్తే మనం టాపిక్స్ చేసుకోవడమే తప్పితే అసలు జీరో ఏం లేదు. అఘోరి రిలీజ్ అయిన తర్వాత కూడా మనం ఏం మాట్లాడుకోలేదు. ఐ డోంట్ నో, ఈజీగా మీడియాని పిలిస్తే మీడియా వచ్చింది, నాకు అన్యాయం జరిగిందంటే చెప్పింది, ఎవరు అంటే వీడు అన్నాడు. ఓకే, దాసరి విజ్ఞానం ఒక న్యూస్ అయితే దొరికింది. ఏం చేస్తాను 4 రోజుల తర్వాత నేను పట్టించుకోకపోతే? ఇప్పుడు నువ్వు పెంచావు ఒక ఇన్సిడెంట్ని, నేను పోషించాలి అని కోరుకున్నావు కొన్నాళ్ళు. ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్. మనకి ఎన్ని బోల్డ్ పనులు ఉన్నాయి కదమ్మా చేసుకోవడానికి, సాయంత్రం వరకు అన్ని ఛానల్లో తిరగాలి. ఇది పట్టుకొని నేను ఇప్పుడు రేపటి రోజు ఈ పిల్ల మీద నేను డిఫెమేషన్ కేసు వేసింది కూడా దీన్ని నేను పోషించినట్టేనా? నేను హ్యాపీగా డిఫెమేషన్ వచ్చిన లీగల్ టీంతో, వాళ్ళకు కూడా నేను చెప్పింది సార్ ఇట్లా వెళ్ళిపోదాం చేసేద్దాం, వద్దు, మనం ఇది చేసినా అది ఒక న్యూస్ అవుతుంది. మనం న్యూస్ మాట్లాడాలి తప్ప మనం న్యూస్ ఎందుకు? ఈమె కోసం నేను 4 పేపర్లు రాసి ఒక ఎఫ్ఐఆర్ కాపీ పెట్టుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి తీసుకొచ్చి ఏంటి పంచాయతీ అంత మనకు అవసరమా? వదిలేసామనుకో, ఓహో నేను ఒక బ్యాడ్ చాయిస్ని ఎంచుకున్నా, ఇంకెవరిని పట్టుకుంటే బాగుండని వాళ్ళకి ఆలోచన వస్తుంది. అప్పుడు కనీసం మనకి న్యూస్ దొరుకుతుంది. అంతే కదా, అంత అసలు ఎప్పుడు మాట్లాడింది లేదు, మా ఫోన్లో మాట్లాడింది లేదు, కలిసింది లేదు, చూసింది లేదు. ఏంటో మరి నన్నెందుకు పట్టుకున్నావమ్మా అనిపించింది. నాకు తెలీదు. ఇక్కడ కూర్చొని మన ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఐఎమ్ గివింగ్ సజెషన్స్ టు ద టెక్నికల్ టీమ్. ఆ టైంలో ఫోన్ వచ్చింది, ఇట్లా ఏదో అవుతుంది విజ్ఞానంగా, ఏమవుతుంది ఏంటిది, ఇట్లా వర్షిని అంటే అవునా ఏంటంటే ఇట్లా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటుంది. ఏమని? నువ్వు చాలా వేధిస్తున్నావంట. నేనేం వేధించనే, పెట్టుకోపోని అన్న. నువ్వు పట్టించుకోవా అని అడిగారు. అయిపోయి నేను ఏం పట్టించుకున్నావు, లెట్ దెమ్ గో ఆన్ దేర్ వే అని చెప్పేసారు. ఇంకొకటి అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్, ఇప్పుడు అఘోరి దియా డూవో అనేది పక్కన పెడితే మ్యారేజ్ సంసార దీనికి కాకుండా ఉన్నవాళ్ళు అలా వెళ్తారు. ఈ అమ్మాయి వెంట వెళ్ళి పెళ్లి చేసుకొని నేను ఆయనతోనే ఉంటాను అని చెప్పి మళ్ళీ కొన్ని రోజులకి బ్యాక్. ఈ మధ్యలో ఈ సినారియోలో మీరు ఎక్కడ ఇంటరాక్ట్ అవ్వలేదు, అసలు ఏం జరిగి ఉంటుంది వాళ్ళు? ఇప్పుడు ఆ అమ్మాయి ఇష్టం లే, ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకోవడానికి కూడా సమాజం అంతా రకరకాల మాట్లాడినా నేను ఎప్పుడు అనలేదు. జెండర్కి
నీ ఇష్టం అమ్మా, నువ్వు ఏ జెండర్గా బతకాలనుకున్నావో నీ స్వేచ్ఛ, మ్మ్. నువ్వు ఏ జెండర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావో నీ స్వేచ్ఛ, అది నీ అంతర్గతం. ఓకే. సమాజంలో కొంతమంది యాక్సెప్ట్ చేయరేమో, కానీ లీగల్ టర్మ్స్లో ఇలా చేయకూడదు ఇలా చేయమని అయితే లేవు. మ్మ్. సో మీ ఇష్టం ఏమైనా చేసుకోండి, అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యు ఆర్ నాట్ హార్మ్ఫుల్ టు సొసైటీ. మ్మ్. మీరిద్దరు కలిసి ఏదైనా క్రైమ్ చేయకుండా ఉంటే చాలు, పిల్లల్ని కిడ్నాప్ చేయకుంటే చాలు, బాంబులు పెట్టి జనాలను చంపకుంటే చాలు, అవునా? అంతే కదా. ఓకే. గొంతులు కోయకుంటే చాలు, డబ్బులు దోచుకోకుంటే చాలు, ఇలాంటివి చేస్తే చాలు, మీ కారుతో 10 మందిని గుద్ది చంపకుంటే చాలు, క్రైమ్ చేయకండి. మీరిద్దరు ఎలాగైనా బ్రతకొచ్చు, మీ ఇష్టం అది. మ్మ్. ఆడమగ కలిసే ఎలాగైనా బ్రతకొచ్చు అని తీర్పులు వచ్చిన తర్వాత మీ జెండర్ ఇంపార్టెన్స్ మీ ఇష్టం, మీరు ఎలాగైనా ఉండొచ్చు. సో అది నేను తప్పు పట్టను. అండ్ ఇప్పుడు మీరు అడిగినట్టు ఎప్పుడు ఏ ఇంటరాక్షన్ లేదు, అసలు అడ్రస్ కూడా లేదు, నాకు తెలియదు, మ్మ్. ఏమీ తెలియదు. నేను మళ్ళీ కాంటాక్ట్ అయింది లేదు. మరి ఏంటి ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలని? దీన్ని హ్యాండిల్ చేయడం ఎందుకు మా, అసలు దీన్ని మర్చిపోతే బెటర్. ఇప్పుడు కూడా మనం మాట్లాడడం కూడా దండగా, తెలుసా? ద పీపుల్ వాంట్ సమ్, అంటే ఆ ఒక టాపిక్ని రేస్ చేసి దాని మీద ఏదో కొన్ని రోజులు నడవాలని ఎవరికి అనిపించిందో మ్మ్. మనం దాన్ని పోషించాల్సిన అవసరం లేదు. లెటస్ కీప్ దిస్ అంతే మైండ్ వచ్చి. మనకు బోల్డ్ ఉన్నాయి, రేపు మాట్లాడుకోవడానికి బోల్డ్ టాపిక్స్ ఉన్నాయి, అవును. ఎల్లుండి మాట్లాడుకోవడానికి బోల్డ్ టాపిక్స్ ఉన్నాయి. ఇలాంటివన్నీ ఎందుకు తిరగడం? అంతే. న్యూస్ మాట్లాడదాం కానీ మనం న్యూస్ అవ్వాల్సిన అవసరం లేదు. నాకైతే ఆ కోరికే లేదు, అది న్యూసెన్సే ఇంకా చెప్పాలి అంటే. ఓకే, థ్యాంక్ యూ.